Hi viewers, welcome to Ishtosaki. ఈ రోజు ఇష్టసఖిలో మీకు స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ వెరైటీ సారీస్ చూపించడానికి మేము వచ్చేసాము దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ కి. మరి ప్రజ్ఞా సారీస్ లో చూస్తే ఎప్పటికప్పుడు ఆల్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ చూస్తాము. ఈ రోజు వాటిపై కూడా ఒక లుక్ ఇద్దాం. సో ప్రజ్ఞా సారీస్ లో మనం బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీ చూస్తున్నాము. ఈ శారీ వచ్చేసి కంచి ఆర్గన్జో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటూ కలర్ కాంబినేషన్ అంతే రిచ్ గా అంతే గ్రాండ్ గా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటు చూస్తే కనుక మనకి పింక్ ఒక 1 మీటర్ పళ్ళులోనే మనకి ఒక 1/2 మీటర్ కంటే ఎక్కువగా జరీ ఇచ్చేసి కంచి స్టైల్లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. అటు ఇటు చూస్తే కనుక మనకి మ్యాంగో బుటీస్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. పళ్ళు ఈ విధంగా చాలా రిచ్ గా గ్రాండ్ గా పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటే సో త్రూ అవుట్ ది శారీ చూసుకుంటే కనుక మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బార్డర్ విషయానికి వస్తేసరికి మనకి టిష్యూ బార్డర్ అనేది థిక్ గా ఇచ్చారు అండ్ అవుట్ లైన్స్ వచ్చేసి పింక్ సాటిన్ బార్డర్స్ ఇచ్చారు. మనకి ఈ విధంగా షార్ట్ లెంత్ ఉన్న బార్డర్ ఇస్తే మిగతా మిడిల్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి కంచి ఆర్గన్జో ఫ్యాబ్రిక్ అంటే కంచి స్టైల్లో వీవింగ్ ఉంటూ ఆర్గన్జో ఫ్యాబ్రిక్ మనకి ఇది మిడిల్ లో మాత్రం బుటీస్ చూసారండి. పికాక్ బుటీస్ జరీ బుటీస్ అనేవి చాలా దగ్గరగా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. త్రూ అవుట్ ది శారీ ఈ పికాక్ డిజైన్స్ అనేది మనకి ఎండింగ్ వరకు కూడా ఉంటాయి. కింద బార్డర్ ఇంకా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ ఇస్తే కనుక కింద మనకి లెంత్ ఎక్కువగా ఉన్న కడి బార్డర్ కంచి స్టైల్లో ఇచ్చారు. అవుట్ లైన్స్ మాత్రం మనకి పింక్ సాటిన్ స్టైల్లో బార్డర్స్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటూ చాలా కంఫర్టబుల్ గా ఏ ఏజ్ వారైనా యూస్ చేయొచ్చు. నవడేస్ చూస్తే కనుక మనకి కంచి ఆర్గన్జో ఫ్యాన్సీ అండ్ లైట్ వెయిట్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్లౌజ్ విషయానికి వస్తే మనకి పింక్ తీసుకున్నారు. టోటల్ అంతా కూడా వీవింగ్ మనకి జరీ వీవింగ్ ఇచ్చారు. మరి ఇంత లైట్ వెయిట్ ఉంటూ ఇంత కలర్ఫుల్ గా ఉన్న ఈ శారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అందుబాటులో ఉంది. శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 3800 రూపీస్. ఈ శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. బనారస్ సాఫ్ట్ పట్టు శారీ ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ ఉన్నాయి కాబట్టి ప్రజ్ఞా సారీస్ వాళ్ళు మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అందుబాటులో ఉంచారు. పళ్ళు చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో బ్యాక్గ్రౌండ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఈ వీవింగ్ అంతా కూడా మనకి జరీ వీవింగ్ అనేది అది కూడా గాడిగా లేకుండా కొంచెం ఫ్యాన్సీ లుక్ తో వచ్చే విధంగా మనకి జరీ వీవింగ్ అనేది బనారస్ స్టైల్లో ఇచ్చేసి మిగతా అంతా కూడా మనకి డైమండ్ స్టైల్లో వీవింగ్ ఇచ్చారు. అటు ఇటు మాత్రం మనకి కడీ స్టైల్లో డైమండ్ షేప్ ఆఫ్ గ్రీన్ కలర్ మనకి వీవింగ్ అనేది ఈ విధంగా పళ్ళు పార్ట్ తీసుకున్నారు. త్రూ ది శారీ చూసుకుంటే కనుక మనకి పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి బనారస్ స్టైల్ బార్డర్ అనేది పింక్ బార్డర్ ఇచ్చారు. అంటే ఈ బార్డర్ లో కూడా 3 వేరియేషన్స్ అంటే ఒకటి వీవింగ్ డిఫరెంట్ గా డైమండ్ ఇచ్చారు. నెక్స్ట్ కడి క్రాస్ లైన్ స్టైల్లో ఇచ్చారు. మిగతా వీవింగ్ పింక్ ఇచ్చారు. ఈ విధంగా మనకి ఒక 5 ఇంచెస్ బార్డర్ పింక్ కలర్ తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి బనారస్ సాఫ్ట్ పట్టు చాలా సాఫ్ట్ గా ఉంటూ ఫ్లెక్సిబుల్ గా లైట్ వెయిట్ ఉంటూ ఉంటుంది. మనకి మిగతా బుటీస్ అంతా కూడా చూసుకుంటే మనకి లీవ్ బుటీస్ అనేది చూడండి మ్యాంగో వీవింగ్ తో మనకి బుటీస్ జరీ బుటీస్ అనేది చాలా దగ్గరగా అంటే షోల్డర్ పార్ట్ వరకు హెవీగా ఇచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఈ బుటీస్ అనేవి కొంచెం తగ్గిస్తూ ఇచ్చారనమాట. కింద బార్డర్ చూద్దాం ఒకసారి. కింద బార్డర్ చూస్తున్నారు కదండి. పైన మనకి వేరియేషన్ కదా డిఫరెంట్ బార్డర్ ఇస్తే కింద కూడా 2 వేరియేషన్ అంటే చాలా ఎక్కువగా హెవీ డిజైన్ ఇచ్చారు. పైన విషయానికి వస్తే మనకి బనారస్ ప్యాచ్ లాగా కానీ బట్ ఇది వీవింగే పింక్ కలర్ కాంబినేషన్ తో క్రీప్ అండ్ ఫ్లవర్స్ లీవ్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ కడీ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ గ్రీన్ వీవింగ్. నెక్స్ట్ పింక్ పట్టు బార్డర్. ఈ విధంగా బార్డర్ అనేది శారీకి చాలా గ్రాండ్ గా ఇచ్చారు. త్రూ ది శారీ మనకి లైట్ వెయిట్ ఉంటూ చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంటుంది. ఈ శారీలో ప్రజ్ఞా సారీస్ లో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. పళ్ళులో ఏదైతే పింక్ యూస్ చేసామో బార్డర్లో ఏదైతే పింక్ యూస్ చేసామో అదే పింక్ కలర్ మనకి బనారస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. హ్యాండ్స్కి యూస్ చేయడానికి బార్డర్ కూడా ఇచ్చారు. మరి ఇంత స్పెషల్గా ఉంది బ్రైడల్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా స్పెషల్ వీవింగ్ గల శారీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8950. ఈ శారీలో కలర్స్ కూడా ప్రజ్ఞా సారీస్లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ చూస్తున్నాం మనము హ్యాండ్లూమ్ కోట. అంటే సమ్మర్లో మనం ఎక్కువగా పార్టీస్కి మ్యారేజ్కి అటెండ్ అవుతుంటాం. వాటితో పాటు మనం ఆఫ్టర్ వేర్ చేస్తుంటాం. ఇలాంటి సమ్మర్కి కావాల్సిన కలెక్షన్స్ సమ్మర్కి కావాల్సిన కలెక్షన్స్ కూడా ప్రజ్ఞా సారీస్లో స్పెషల్ కలెక్షన్స్ అందుబాటులో ఉంచారు సమ్మర్ సీజన్ సందర్భంగా. ఈ శారీ చూస్తే కనుక హ్యాండ్లూమ్ కోట మనకి సమ్మర్కి కంఫర్టబుల్గా ఉంటుంది. వీట్ కలర్ కాంబినేషన్తో ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. అంటే మనకి గోధుమ కలర్తో ఈ శారీ అంతా కూడా ఇచ్చారు. పైన మాత్రం చూస్తే మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే పళ్ళు అనే వేరియేషన్ లేకుండా త్రూ ది శారీ మనకి ఇదే ప్యాటర్న్లో రన్ అవుతుంది. జస్ట్ టిష్యూ ఇచ్చేసారు ఒక పళ్ళు పైన వచ్చేసి మిగతా అంతా ప్లెయిన్. పైన వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ వరకు ప్లెయిన్ హ్యాండ్లూమ్ కోటానే ఉంటుంది.
మిగతా హాఫ్ మాత్రం మనం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన అంతా ప్లెయిన్ ఇచ్చి కింద ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు స్పెషల్ లుక్తో ఉండడానికి మనకి ఒక డైమండ్ షేప్ ఆఫ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. మిగతా అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి డక్స్ తీసుకున్నారు, ప్యారెట్స్ తీసుకున్నారు, పికాక్స్ తీసుకున్నారు, ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి డీ డిజైన్స్. ఈ విధంగా మనకి ఒక 3 కలర్స్ తో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది బాక్స్ లో ఫిల్అప్ చేయడం జరిగింది. పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద అదే విధమైన గోల్డెన్ బార్డర్ ని కంటిన్యూ చేశారు. త్రూఅవుట్ ది శారీ మనకి ఈ విధంగానే రన్ అవుతుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ వర్క్ ని మిస్ చేస్తూ ఇచ్చారు. మరి ఈ హ్యాండ్లూమ్ కోటాలో ఇంకా వెరైటీస్ ఉంటాయి, కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ప్రజ్ఞా సారీస్ లో. శారీ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. చందేరి ఫ్యాబ్రిక్ మీద మనకి కలంకారీ అప్లిక్ ప్యాచెస్ అనేది ఇచ్చారు. లైక్ ఫ్యాన్సీ శారీ అని చెప్పుకోవచ్చు. శారీలో ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి ఈ హ్యాంగ్ అయ్యే దగ్గర షోల్డర్ పార్ట్ మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర వచ్చేసి ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్తో కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి అప్లిక్ ప్యాచెస్ అనేది ఇచ్చారు. ఇది కూడా చూస్తే క్రీపర్ అండ్ ఫ్లవర్స్ అవుట్లైన్ ఇచ్చారు. ఈ ప్యాచెస్ చూస్తే కనుక మనకి ఒక కథకళి స్టైల్లో బంచెస్ లాగా అటాచ్డ్ ప్యాచెస్ అప్లిక్ ప్యాచెస్ అనేది చాలా దగ్గరగా ఇచ్చారు. అలాగే పళ్ళులో మిడిల్లో చూస్తే కనుక మనకి ఈ కథకళి ప్యాచెస్ అనేవి అంటే ఒక అమ్మవారి స్టైల్లో ప్యాచెస్ అనేవి చూసుకుంటే కనుక అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 4 ఇచ్చారు, అటు ఇటు అవుట్లైన్ 2 ఇచ్చారు. త్రూఅవుట్ ది శారీ చూసుకుంటే కనుక పైన బార్డర్ విషయానికి వస్తే మనకి ఈ కలంకారీ కాటన్ ప్యాచ్ అనేది ఒక 1.5 ఇంచ్ ప్యాచ్ బ్రిక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మిగతా అంతా కూడా చూసుకొని మనకి డిఫరెంట్ పికాక్ గ్రీన్ అనేది చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇదంతా కూడా లైట్ స్టిఫ్గా ఉంటుంది. మిడిల్ అంతా కూడా ప్లెయిన్, బట్ కింద ఫ్రిల్స్ పెట్టుకునే దానిక మనకు వచ్చేసి ఈ అప్లిక్ ప్యాచెస్ అనేవి 3 ఇచ్చారు. నెక్స్ట్ గ్యాప్ ఇస్తూ 3 ప్యాచెస్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. సో త్రూఅవుట్ ది శారీ మనకి ఈ ప్యాచెస్ అనేవి కంటిన్యూస్ గా కొంచెం దూరంగా గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. లైట్ వెయిట్ ఉంటూ మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి చూస్తే కనుక మనకి ఒక రా సిల్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇది కూడా ప్యాచ్ కలర్ కాంబినేషన్ తో కలర్ అనేది ఇచ్చారు మనకి. సో శారీ అంతా మనకి లైట్ వెయిట్ గా ఉంటూ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. శారీ కాస్ట్ చూస్తే కనుక 1550. ఈ శారీలో కలర్స్ కూడా ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఫ్రెండ్స్, రీజనబుల్ ప్రైజెస్కి ఎస్పెషల్లీ హోల్సేల్ ప్రైజెస్కి మీరు కూడా రకరకాల న్యూ కలెక్షన్ ఆఫ్ శారీస్ దట్టు ట్రెండీ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్ పట్టు శారీస్ని స్పెషల్గా పర్చేస్ చేయాలి, తక్కువ ప్రైస్కి పర్చేస్ చేయాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్ని విజిట్ చేయండి. ఇక్కడ అన్ని రకాల శారీస్ మనకి అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రజ్ఞా శారీస్ వారికి కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే షోరూమ్ కూడా ఉంది. అక్కడ కూడా మనకి అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్, వర్క్ శారీస్, రెగ్యులర్ సారీస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పటి వరకు మనం స్టిఫ్ పట్టులో చూసాము, ఫాలింగ్ లో కూడా మనకి ఇలాంటి వర్క్ శారీస్ కూడా ఉంటాయి. శారీ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీలో పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి పళ్ళు పార్ట్ లో మనకి నెట్టెడ్ మీద మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఒక కనకాంబరం షేడ్ అలాగే గ్రీన్ షేడ్ తో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఇస్తూ మధ్యలో గ్లాస్ స్టోన్స్ అనేవి పేస్ట్ చేశారు. అవుట్లైన్ మాత్రం మనకి రా సిల్క్ ప్యాచ్ అనేది కనకాంబరం షేడ్ తో ఇచ్చారు. బీడ్స్ అండ్ పర్ల్స్ తో మనకి అవుట్లైన్ పైపింగ్ అనేది ఇచ్చారు. ఈ 3 సైడ్స్ ఈ బార్డర్ అండ్ ప్యాచ్ అనేది మనకి కంటిన్యూగా అటాచ్ అవుతూ త్రూఅవుట్ ది శారీ ఫ్రిల్స్ వరకు ఎండింగ్ వరకు ఉంటుంది. బట్ పళ్ళు హ్యాంగే దగ్గర పళ్ళులో మాత్రం మనకి మోతీస్ అనేది ఒక 5 మోతీస్ అనేవి స్మాల్ సైజ్ హాఫ్ మోతీస్ని 3 వైపులా కూడా పేస్ట్ చేశారు. మిగతా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కనుక మనకి మంచి కనకాంబరం షేడ్ తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ ఏమో మనకి లెనిన్ షిఫాన్ లాగా తీసుకున్నారు. ఇదంతా కూడా లైన్స్ ఇస్తూ ఉంది, అంటే వ్రింకిల్ షిఫాన్ లాగా మనకి అంటే లైన్స్ ఇస్తూ ఇచ్చారు. త్రూఅవుట్ ది శారీ ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఏదైతే శారీలో మనం వర్క్ చూసామో అదే ఎంబ్రాయిడింగ్ వర్క్ ని మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ కి కూడా ఇవ్వడం జరిగింది. పైపింగ్ కూడా మనకి ప్యాచ్ కూడా ఇచ్చారు. ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ కూడా. అందుకు మనం డిజిటల్ ప్రింట్ శారీ చూస్తున్నాము. చాలా ఫ్యాన్సీ అండ్ ట్రెండీ లుక్ గల శారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కనుక మనకి లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. లైట్ స్టిఫ్ గా ఉంటుంది. శారీలో పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ తీసుకున్నారు. బట్ పళ్ళులో చూసారంటే ఒక బటర్ఫ్లై, స్మాల్ బటర్ఫ్లై అలాగే రోజెస్ అనేవి థిక్ అండ్ షేడ్స్ తో మనకి ఇవ్వడం జరిగింది. కాంబినేషన్స్ మాత్రం బ్రైట్ గా తీసుకున్నారు. డిజిటల్ ప్రింట్ ఈ శారీకి పళ్ళుగా ఇచ్చారనమాట. త్రూఅవుట్ ది శారీ చూసుకుంటే కనుక మనకి ఈ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే శారీని డిజైన్ చేయడం జరిగింది. శారీ అంతా లైట్ వెయిట్ ఉంటూ లైట్ స్టిఫ్ గా ఉంటుంది. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి ఒక 5 ఇంచెస్ టిష్యూ బార్డర్ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి క్రీపర్ కొమ్మల్లాగా ఒక డిజైనర్ ఆల్బమ్ స్టైల్లో మనకి ఒక ఫ్రేమ్ స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ తో అక్కడక్కడ మనకి బటర్ఫ్లైస్ అనేది ఫ్లై అవుతున్నట్టుగా ఇచ్చారు. మిడిల్లో కింద మనకి అంటే కింద ఫ్రిల్స్ పార్ట్ కానీ నీ పార్ట్ కానీ చూసుకుంటే చూడండి, ఈ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ కానీ మనకి క్రీపర్స్ కానీ అన్ని బటర్ఫ్లైస్ కానీ ఒక డిఫరెంట్ హైబిస్కస్ ఫ్లవర్స్ కానీ అన్ని కూడా మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. త్రూఅవుట్ ది శారీ మనకి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగానే కంటిన్యూ అవుతుంది.
సో ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి షేడెడ్ స్టైల్లో ఉన్న బ్లౌజ్, అదే మెహందీ గ్రీన్తో ఇచ్చారు. లైట్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఈ ప్రింటింగ్ అనేది ఉంటుంది. మరి డిజిటల్ ప్రింట్ శారీ చాలా స్పెషల్గా పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. 2900 రూపీస్ ఈ శారీ కాస్ట్. ఈ శారీలో వెరైటీస్ కూడా ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ప్రజ్ఞా శారీస్లో మనకి వర్క్ శారీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అంటే పర్ల్స్ వర్క్ వచ్చేసి మోతీస్ వర్క్, జెరీస్ వర్క్, బట్ ఇప్పుడు మనం థ్రెడ్ వీవింగ్ అలా శారీ చూస్తున్నాము. శారీ వచ్చేసి వర్క్ శారీ, కలర్ కాంబినేషన్ కూడా టై అండ్ డై స్టైల్లో అంటే 2 షేడ్స్తో ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. పార్టీ వేర్ పర్పస్, అలాగే పెళ్లిల తర్వాత డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి కదా, వాటి పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ రీజనబుల్ ప్రైజెస్కి శారీస్ అన్ని కూడా మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్లో ఉంటాయి. ప్యాచెస్ అంటే పళ్ళులో ప్యాచెస్ 3 సైడ్స్ గమనిస్తే కనుక మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానీ పైన కానీ ఒక లేస్ అనేది గోల్డెన్ లేస్, ఫ్యాన్సీ లేస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి శారీలో ఏదైతే 2 కలర్స్ యూజ్ చేసామో రా సిల్క్, ఆ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ 2 ప్యాచెస్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పైన వచ్చేసి మనకి ఈ బీట్స్ అనేది పైపింగ్ లాగా ఇచ్చారు. 3 సైడ్స్ ఈ బార్డర్ త్రూ ది శారీ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో విషయానికి వస్తే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఈ ఫ్యాబ్రిక్లో కూడా మనకి వర్క్ చూసారు కదా అండి, ఒక ఉలెన్ వర్క్ క్రీమ్ కలర్తో వర్క్ అనేది ఒక ఫ్లవర్ ఇచ్చేసి లీవ్స్ ఇచ్చారు. మధ్యలో మాత్రం మనకి ఈ స్టోన్స్ అనేవి, గ్లాస్ స్టోన్స్ అనేవి గోల్డెన్ కలర్ గ్లాస్ స్టోన్స్ పేస్ట్ చేశారు. ఈ బంచెస్, స్మాల్ బంచెస్ అనేవి 2 లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ లైన్ కూడా ఇచ్చారు. బట్ ఈ థర్డ్ లైన్ అనేది మనకి పైన పింక్ తీసుకుంటే టోటలీ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. బట్ మనం షోల్డర్ పార్ట్ పెట్టుకున్న దగ్గర ఇంకా హెవీ వర్క్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఉలెన్ వర్క్, అది కూడా క్రీమ్ కలర్తో తీసుకున్నారు. ఇంకా హైలైట్ అవ్వడానికి గ్లాస్ స్టోన్స్ అనేది మనకి పేస్ట్ చేశారు. సో ఫ్రిల్స్ పార్టే అంటే శారీ ఓన్లీ పళ్ళు పార్టే కాకుండా మనకి ఫ్రిల్స్ పార్ట్లో కూడా ఈ వర్క్ అనేది ఈ 2 షేడ్స్తో కంటిన్యూ అవుతుంది. త్రూ ది శారీ మనకి ఇలాగే ఉంటే ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ విషయానికి వస్తే మనకి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా కింద నీ పార్ట్ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్తో బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి యూజ్ చేయడానికి ప్యాచ్ ఇచ్చారు. మరి వర్క్ శారీ ఇంత హెవీ వర్క్ ఉంది, కలర్ఫుల్గా ఉంది. పార్టీ వేర్ కలెక్షన్ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1400 రూపీస్ ఓన్లీ. శారీలో కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ ఇప్పుడు మనం చూస్తున్నాము టిష్యూ శారీ. అంటే టోటల్గా మనకి పార్టీ వేర్ కలెక్షన్. ఇలాంటి శారీస్ కూడా మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్లో ఉంటాయి. శారీలో పళ్ళు చూస్తే కనుక మనకి పళ్ళులో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ టిష్యూ పళ్ళు అనేది ఇచ్చారు. అంటే జస్ట్ సింపుల్గా ఇచ్చారు. బట్ త్రూ ది శారీ చూద్దాం. అంతా కూడా ఇదే కలర్తో, ఇదే ప్యాటర్న్తో రన్ అవుతుంది. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి ఒక 4 ఇంచెస్ ఆరెంజ్ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా ఆరెంజ్ టిష్యూ బార్డర్ తీసుకున్నారు. మిగతా అంతా కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటూ మనకి పోల్కా డాట్స్ కూడా టిష్యూలోనే గోల్డెన్ వచ్చే విధంగా మనకి పోల్కా డాట్స్ అనేవి చాలా దగ్గరగా ఇచ్చారు. ఇది వేయడం వల్ల మనకి రిచ్ లుక్ అనేది, పార్టీ వేర్ లుక్ అనేది ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. కింద బార్డర్ చూసారు కదా అండి, పైన మనకి ఆరెంజ్ బార్డర్ ఇస్తే కింద మనకి పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. కింద మనకి టిష్యూ అలాగే సాటిన్ మిక్స్ అవుతూ బార్డర్ ఇచ్చారు. ఈ విధంగా గంగా జమున బార్డర్ 2 కలర్ కాంబినేషన్తో త్రూ ది శారీ కూడా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అండ్ లైట్ వెయిట్. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. ఈ విధంగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బార్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ ఓన్లీ. అంటే బార్డర్స్ మారుతూ కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ప్రజ్ఞా శారీస్లో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రజ్ఞా శారీస్లో వెరీ బ్రైట్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ వెరైటీస్ శారీస్ చూస్తున్నాము. చాలా స్పెషల్గా ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ శారీస్ని మీరందరూ కూడా పర్చేస్ చేయాలి అనుకుంటారు కాబట్టి డెఫినెట్లీ విజిట్ చేయండి. దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్ని. అలాగే ప్రజ్ఞా శారీస్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది. కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే షోరూమ్ ఉంది. అక్కడ కూడా అన్ని రకాల శారీస్ అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తున్నాము. డిజైనర్ వర్క్ శారీ చాలా స్పెషల్గా ఉంటుంది. మనకి టై అండ్ డై స్టైల్లో 2 షేడ్స్తో ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ పళ్ళు పార్ట్లో మనం ప్యాచ్ అనేది చాలా హైలైట్గా మనకి కాంబినేషన్ చాలా బ్రైట్గా ఇస్తూ డిజైన్ చేయడం జరిగింది. ఈ 3 సైడ్స్ బార్డర్ చూస్తే కనుక మనకి ప్యాచ్ వచ్చేసి మనకి ఈ రా జూట్ ప్యాచ్ అనేది తీసుకున్నారు. అది కూడా మనకి థిక్ బ్రిక్ కలర్ తీసుకొని దాని మీద మనకి హెవీగా మనకి జర్దోజీ వర్క్ అనేది ఇచ్చారు. సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. పెద్ద పెద్ద మోతీస్ ఇచ్చారు అండ్ డైమండ్ షేప్లో ఉన్న స్టోన్స్ ఇచ్చారు. ఈ విధంగా బార్డర్ అనేది చాలా హైలైట్ గా రిచ్ గా పార్టీ వేర్ లుక్ తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ గోల్డెన్ లేస్ అనేది ఫ్యాన్సీ లేస్ ఇచ్చారు. 3 సైడ్స్ ఈ బార్డర్ త్రూ ది శారీ కంటిన్యూ అవుతుంది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కనుక మనకి సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అంటే ట్రాన్స్పరెంట్ లేకుండా ఫాలింగ్గా ఉంటూ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక పికాక్ గ్రీన్ ఇచ్చారు. కింద చూస్తే కనుక మనకి పికాక్ బ్లూ ఇచ్చారు. అంటే పికాక్లో ఉన్న 2 షేడ్స్తో మనకి శారీ అనేది డిజైన్ చేశారు. బంచెస్ చూసారా అండి, మనకి ఒక స్టార్ ఫ్లవర్ బంచెస్ అనేది చాలా గ్రాండ్గా ఈ విధంగా ఈ ప్యాచెస్ అనేది మిర్రర్ వర్క్తో అవుట్లైన్స్ వచ్చేసి మనకి మోతీస్తో బీడ్స్తో ఇవ్వడం జరిగింది. ఈ ప్యాచెస్ అనేది అక్కడక్కడ త్రూ ది శారీ కంటిన్యూ అవుతాయి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇంత హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ చూద్దాం.
జూట్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నారంటే శారీలో యూస్ చేసిన ప్యాచ్, అలాగే ఈ ప్యాచ్ ని కంటిన్యూ చేశారు. మరి ఇంత గ్రాండ్ గా ఉంది పార్టీ వేర్ కలెక్షన్ శారీ. కాస్ట్ చూస్తే గనక ఓన్లీ 2350 రూపీస్ ఓన్లీ ఈ శారీలో. మరి కలర్స్ కూడా ఉంటాయి. ఈ శారీలో వేరే కలర్ వచ్చేసి మనీ క్వీన్ కి వేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంతకుముందు మనం ఈ శారీలోనే సాటిన్ క్రేప్ అలాగే కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చూసాము. బట్ మనీక్వీన్కి వేసాము ఇక్కడ ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్తో శారీ చాలా బ్రైట్ లుక్తో ఈ శారీ డిజైన్ చేయడం జరిగింది. శారీలో ఫస్ట్ మనం ఈ పైన నెక్ షోల్డర్ పార్ట్ చూసుకుంటే కనుక మనకి ప్యాచెస్ అనేది సేమ్ ఆరెంజ్ కలర్తో ఇచ్చేసి జెర్దోజీ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ మనకి గోల్డెన్ లేస్ ప్యాచ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మిడిల్లో కూడా మనకి 2 షేడ్స్ అంటే నియర్ బై కలర్స్ తీసుకోవడం వల్ల చాలా గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. ప్యాచెస్ కూడా కంటిన్యూ చేశారు. అంటే ఫ్రిల్స్ పెట్టినప్పుడు మనకు ఒక గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది. మనకి ఫ్రిల్స్ విషయానికి వస్తే కూడా 2 షేడ్స్ తో బాటమ్ వచ్చేసి మనకి థిక్ షేడ్ తో పైన వచ్చేసి లైట్ షేడ్ తో ఫ్రిల్స్ కూడా మనకి ఎక్కువగా వస్తూ బంచెస్ అక్కడక్కడ కంటిన్యూ చేశారు. పళ్ళు విషయానికి హ్యాంగర్ దగ్గర చూస్తే కనుక మనకి ఈ లేస్ ఇవ్వడం వల్ల చూడండి జర్దోజీ వర్క్ తో చాలా గ్రాండ్ గా ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా ఉంది. అక్కడక్కడ ఈ బంచెస్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక బ్లౌజ్ అయితే మనం డిజైనర్ బ్లౌజ్ ఇలా కూడా వేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మరి ఇంత బ్రైట్ గా ఎలిగెంట్ లుక్ గా మనీక్వీన్ కి ఉంటే మనం వేర్ చేస్తే ఇంకా స్పెషల్ లుక్ గా ఉంటుంది. చూస్తున్నాం మనం ఫ్యాన్సీ శారీ అంటే లైట్ వెయిట్ గా ఉంటుంది. సమ్మర్ కి మనకి అవుట్ సైడ్ కానీ ట్రావెలింగ్ చేసినప్పుడు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి కలెక్షన్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి నెంబర్ ఆఫ్ బల్క్ లో వెరైటీస్ అనేవి ప్రజ్ఞా సారీస్ వారు అందుబాటులో ఉంచారు. శారీ అంతా కూడా చూసుకుంటే మనకి ఒక డిజైనర్ స్టైల్లో ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. శారీలో పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి 3 సైడ్స్ కూడా ఈ యాష్ కలర్ అంటే థిక్ గ్రే కలర్ ప్యాచ్ అనేది రా సిల్క్ ప్యాచ్ అనేది ఇచ్చారు. 3 వైపులా కూడా మనకి చూస్తే కనుక ఒక 3 ఇంచెస్ ప్యాచ్. పైపింగ్ వచ్చేసి మనకి ఒక ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా చూడండి ఒక హార్ట్ సింబల్లో మనకి వీవింగ్ అనేది ఇదంతా కూడా ఒక కట్ స్టైల్లో వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అనేది మనకి గ్రే షేడ్ లో తీసుకున్నారు. అక్కడక్కడ ఈ బంచెస్ అనేవి దగ్గరగా ఇచ్చారు. కింద బార్డర్ కానీ మనం షోల్డర్ విషయానికి వస్తే చూడండి అంటే టోటలీ కాంట్రాస్ట్. ఇది మనకి లైట్ పీచ్ కానీ ఆనియన్ షేడ్ తీసుకున్న థిక్ గ్రే తీసుకున్నారు. అదే ప్యాచ్ ని కంటిన్యూ చేశారు. బట్ ఈ వీవింగ్ అనేది ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది లైట్ థ్రెడ్ కలర్స్ తీసుకుంటూ మనకి ఒక ఇంగ్లీష్ కలర్స్ యూస్ చేస్తూ పీచ్ అండ్ గ్రే కలర్ తో మనకి ఈ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. త్రూఅవుట్ ది శారీ మనకి ఈ విధంగానే కంటిన్యూగా ఉంటూ లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. రా సిల్క్ బ్లౌజ్ అనేది గ్రే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ప్యాచ్ కూడా ఇచ్చారు. మరి ఇంత కలర్ఫుల్గా అంటే లైట్ కలర్స్తో చాలా మంచి స్పెషల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. కాస్ట్ చూస్తే ఓన్లీ 700 రూపీస్ ఓన్లీ. శారీలో కలర్స్ అవైలబుల్లో ఉంటాయి, వెరైటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. సమ్మర్ కి కావాల్సిన కలెక్షన్ కోటా శారీ. బట్ వెరైటీ ఏంటి అంటే మనకి కలంకారీ కాటన్ ప్యాచ్ అనేది ఈ శారీకి అటాచ్ చేశారు. పళ్ళు విషయానికి వస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా బ్రౌన్ కలర్ తీసుకున్నారు. దాని మీద యానిమల్స్, ట్రీస్ అండ్ బర్డ్స్ తో మనకి డిజైన్ అనేది కలంకారీ కాటన్ ప్యాచ్ అనేది లెంత్ ఎక్కువగా ఇచ్చారు. ఒక 12 ఇంచెస్ గల లెంత్ గల షోల్డర్ ఇచ్చారు. మనకి పళ్ళులో మనకి ఇలా లెంత్ ఎక్కువగా అన్నది ప్యాచ్ ఇస్తే కలంకారీ. త్రూఅవుట్ ది శారీ చూసుకుంటే కనుక మనకి బార్డర్ విషయానికి వస్తే కదా అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. బట్ లెంత్ తక్కువగా తీసుకున్నారు. బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. కింద బార్డర్ ని కూడా యాస్టీస్ కంటిన్యూ చేశారు. సో 3 వైపులా కూడా ఇదే బార్డర్ ని కంటిన్యూ చేస్తూ మనకి డిజైన్ చేయడం జరిగింది. బ్లౌజ్ విషయానికి వస్తే శారీలో ఏదైతే మనం బార్డర్స్ లో యూజ్ చేసామో అదే కాటన్ కలంకారీ బ్లౌజ్ అనేది మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 900 రూపీస్ ఓన్లీ. శారీలో కలర్స్ ఉంటాయి, అలాగే కలంకారీలో వెరైటీస్ కూడా ఉంటాయి ప్రజ్ఞా శారీస్ లో. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ మనం ఫ్యాన్సీ శారీ వర్క్ శారీ చూస్తున్నాము. ఫాలింగ్ మెటీరియల్ మనకి జూట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. అది కూడా లెనిన్ జూట్. శారీలో మనకి 3 వైపు అంటే 2 సైడ్స్ మాత్రమే ఫాల్ అయ్యే దగ్గర 2 సైడ్స్ మాత్రమే మనకి నెట్టెడ్ ప్యాచ్ అనేది ఇచ్చారు. ఆ నెట్టెడ్ ప్యాచ్ మీద కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా వర్క్ అనేది మనకి ఉలెన్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా గ్రే కలర్ అలాగే క్రీమ్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. దీని మీద కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ క్రీపర్ అంతా కూడా క్రీమ్ కలర్ తో ఇచ్చారు. మనకి అలాగే కొంచెం గ్రాండ్ గా స్పెషల్ గా కనిపించడం కోసం మనకి గ్లాస్ స్టోన్స్ అనేవి గోల్డెన్ కలర్ తో ప్లేస్ చేశారు. ఓన్లీ హ్యాంగ్ అయ్యే దగ్గర కింద బార్డర్ మాత్రమే ఎలా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక గోల్డెన్ కాటన్ సిల్క్ బార్డర్ ఇచ్చారు. అది కూడా క్రీమ్ కలర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బీట్స్ అండ్ పల్స్ గల పైపింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక జూట్ బార్డర్ అనేది 1/2 ఇంచ్ ఇచ్చారు. మధ్యలో రాయల్ బ్లూ అంటే పళ్ళు వేరియేషన్ అనమాట. 3 వేరియేషన్స్ తో ఇది ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి గ్లాస్ స్టోన్స్ మనకి బట్ బీచ్ స్టైల్లో ఉన్నవనేవి ఒక 4 రోస్ ఇచ్చారు. ఇది కూడా గోల్డెన్ కలర్ తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వడం జరిగింది. కింద బార్డర్ కూడా షోల్డర్ లో చూసిన బార్డర్ ని అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. త్రూఅవుట్ ది శారీ మనకి ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం.
చూడండి బ్లౌజ్ కూడా చూస్తే మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు, అంటే వర్క్ గల బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి 2 కలర్ కాంబినేషన్స్తో నెటర్ మీద వర్క్ ఇచ్చారు, హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. మరి ఇంత ఎలిగెంట్గా ఉంది, పార్టీ వేర్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1500 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, వెరైటీస్ కూడా ప్రజ్ఞా శారీస్లో రీజనబుల్ ప్రైస్కి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాము డిజైనర్ సూపర్ నెట్ శారీ. కలర్ కాంబినేషన్ అనేది మనకి సమ్మర్ కి కావాల్సిన కలర్ కాంబినేషన్స్ తో ఈ శారీ డిజైన్ చేయడం జరిగింది. శారీలో పళ్ళు పాటు నుంచి త్రూ అవుట్ ది శారీ మనకి ఇదే కలర్ కాంబినేషన్ తో ఇదే ప్యాటర్న్ కూడా రన్ అవుతుంది. 3 సైడ్స్ బార్డర్ కూడా మనకి గోల్డెన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు, అది కూడా మనకి ఎంబోజింగ్ అవుతున్నట్టు ఒక బనారస్ బార్డర్ అనేది ఒక 3 ఇంచెస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక కాటన్ బార్డర్ ఇచ్చారు, ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఇచ్చారు. పైపింగ్ మాత్రం గ్రీన్ కలర్ తీసుకున్నారు. బార్డర్ లో 3 వేరియేషన్స్ ఇస్తూ మిగతా మిడిల్ లో చూసుకుంటే కనుక చూడండి మంచి లైట్ కనకాంబరం షేడ్ తో మనకి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. లైట్ కలర్ కాంబినేషన్ జరీతో మనకి ఒక లీఫ్ బుట్టి అనేది ఇచ్చారు. కింద మనకి క్రీపర్ మాత్రం సెల్ఫ్ కలర్ తీసుకున్నారు. ఈ విధంగా ఈ స్మాల్ బంచెస్ అనేవి చాలా ప్రిటీగా దగ్గరగా ఇవ్వడం జరిగింది. షోల్డర్ కానీ కింద నీ పార్ట్ విషయానికి వస్తే కనుక మనకి ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతుంది. అదే సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి గోల్డెన్ అండ్ వైట్ లైన్స్ తో ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బర్డ్స్ డిజైన్ మనకి పికాక్ డిజైన్ అనేది మాత్రం కొంచెం గ్రాండ్ గా మనకి చిన్న కిటీ పార్టీస్ కి అకేషన్స్ కి యూజ్ చేసే విధంగా ఇచ్చారు అనమాట. ఈ బర్డ్స్ డిజైన్ అనేది శారీలో పైపింగ్ లో ప్యాచెస్ లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చారు, జరీ వీవింగ్ ఇచ్చారు. క్రీపర్ మాత్రం మనకి గ్రీన్ అండ్ బ్రౌన్ తీసుకున్నారు. ఈ విధంగా ప్యాచెస్ అనేవి మనకి త్రూ అవుట్ ది శారీ మనకి కంటిన్యూస్ గా దగ్గరగా బంచెస్ ఇవ్వడం జరిగింది. చాలా లైట్ వెయిట్ ఉంటూ కలర్ కాంబినేషన్ పీస్ఫుల్ గా ఉండేటట్టు ఇచ్చారు. బ్లౌజ్ శారీలో ఏదైతే మనం ప్యాచ్ చూసామో అదే ప్యాచ్ ని మనకి బ్లౌజ్ గా ఇవ్వడం జరిగింది. సో శారీ స్పెషల్గా ఉంటుంది. సూపర్ నెట్ శారీ, డిజైనర్ శారీ. శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ ఓన్లీ. శారీలో కలర్స్ కూడా ఉంటాయి, అలాగే వెరైటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తున్నాము క్రేప్ డిజైనర్ శారీ. చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా రీజనబుల్ ప్రైస్ కి మనకి ప్రజ్ఞా శారీస్ లో ఈ శారీ అవైలబుల్ లో ఉంది. అంటే మనకి లైక్ కలర్ఫుల్ హోలీ స్టైల్లో మనకి ఈ శారీ అంతా కలర్ఫుల్ గా ఇవ్వడం జరిగింది. శారీలో బ్లాక్ అండ్ మనకి స్కై బ్లూ, అలాగే డార్క్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్, లెమన్ ఎల్లో ఇలా మల్టిపుల్ కలర్స్ తో ఒక షేడెడ్ స్టైల్లో ఒక కలర్ స్ప్రింకిల్ స్టైల్లో మనకి శారీ అంతా కూడా రన్ చేయడం జరిగింది. బట్ ఈ శారీలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో, అంటే పళ్ళులో మనకి థిక్ గ్రీన్, లైట్ గ్రీన్, లెమన్ గ్రీన్ అలా డిఫరెంట్ కలర్ షేడ్స్ యూస్ చేసి పళ్ళు డిజైన్ చేస్తే ఫ్రిల్స్ పార్ట్ విషయానికి వచ్చేసరికి బ్లాక్, యాష్, గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో అంటే టోటలీ కాంట్రాస్ట్ గా ఫ్రిల్స్ పార్ట్ ఇవ్వడం జరిగింది. ఫ్యాబ్రిక్ మనకి క్రేప్ అన్నమాట. బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి బ్లాక్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది మనకి బ్లౌజ్ గా ఇవ్వడం జరిగింది. అంటే సాఫ్ట్వేర్ పర్సన్స్ కానీ అలా వచ్చేసి వీకెండ్ పర్పస్ యూస్ చేయడానికి ఈ శారీస్ అనేది కంఫర్టబుల్ గా ఉంటుంది. మరి ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 650 రూపీస్ ఓన్లీ. సో ఫ్రెండ్స్ చూసారు ప్రజ్ఞా శారీస్ లో బోల్డ్ అని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ పట్టు శారీస్, అలాగే ఫ్యాన్సీ వెరైటీస్, రెగ్యులర్ వేర్ కలెక్షన్స్, అలాగే సమ్మర్ కి కావాల్సిన కలెక్షన్, అట్ ద సేమ్ టైం వచ్చేసి డిజైనర్ శారీస్ చూసారు కదా. ఇలాంటి కలెక్షన్ కోసం మీరందరూ కూడా విజిట్ చేయండి ప్రజ్ఞా శారీస్ ని. సో ఫ్రెండ్స్ చూసారు కదా దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 ప్రజ్ఞా శారీస్ లో ఉన్న న్యూ కలెక్షన్ పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్, వర్క్ శారీస్ అన్ని శారీస్ ని కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి కదా. మరి లేట్ చేయకుండా ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. ఇది ఇవాల్టి ఇష్టసఖి. తిరిగి రేపటి ఇష్టసఖి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.